పార్ట్ 5 రచయిత గారు. సంధ్య విక్రమ్ ఇంటికి రాకముందు ఏం జరిగిందంటే మనం కూడా చూద్దాం పదండి అక్కడ ఏం జరిగిందో. సంధ్యని రూమ్లో బంధించిన వ్యక్తి సంధ్య దగ్గరికి వస్తాడు. అతను మాస్క్ ఉండటం ఎవరికీ కనిపించదు. కానీ అతను సంధ్య దగ్గరికి వచ్చేటప్పటికే సంధ్యకి స్పృహ ఉండదు. సంధ్య మొహం మీద నీళ్లు కొట్టి లెగవే పైకని లేపుతాడు. సంధ్య దడుచుకొని లేచి నన్నేం చేయకుండా అని ఏడుస్తుంది. కానీ అతని విషయం పట్టించుకోకుండా సంధ్యని ఒక పురుగును చూసినట్టు చూసి నీకు ఒక విషయం చెప్తాను విను అని సంధ్యతో విషయం చెప్తాడు. అతను ఏం చెప్తాడో మీకు ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. సంధ్య అతని మాటలు వింటూ స్థానంగా నిలబడి ప్లీజ్ అండి నేను అలా చేయలేను అని అతని కాళ్ళు పట్టుకుంటుంది. కానీ ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి సంధ్య నీ కాళ్ళతో పక్కకు నెట్టి నన్ను ముట్టుకోకు, నువ్వు ఆ విక్రమ్కి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అని సంధ్య అని పక్కకు నెట్టేస్తాడు. సంధ్య ఏడుస్తూ అలాగే ఒక పక్కకు పడిపోయి ఉంటుంది. అతని కనికరం లేకుండా సంధ్యని మొహం మీద తన కాలితో పైకి లేపి చూడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆ విక్రమ్కి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకే అంత మంచిది. కాదా నువ్వు మొండికేసావో నేనేం చేస్తానో నాకు తెలియదు అని అతను అంటుంటే సంధ్య భయపడి ప్లీజ్ అండి మీరేం చేయకండి, నేను విక్రమ్ గారికి దూరంగానే ఉంటాను అని సంధ్య భయపడుతూ చెప్తుంది. సరే అని అతను సంధ్యను చూసి సరే నేను వెళ్తున్నా అని వెళ్తూ ఆగి ఇప్పుడు నా మనిషి నిన్ను విక్రమ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. నేనేం చెప్తానో నీకు గుర్తుందా అనుకుంటా, దూరంగా ఉండమన్నాను అని నీకు ముందు చెప్పిన మాట మర్చిపోకు. వాడికి నువ్వు ఎలా దగ్గర అవుతావో తెలియదు, వాడిని నువ్వు ఎలా మోసం చేస్తావో తెలియదు, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, కానీ వాడిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు అని అతను చెప్తాడు. సంధ్య భయంగా సరే అండి మీరేం చెప్తే అదే చేస్తాను అని అంటుంది. సరే అనే మాస్క్ వేసుకుని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మనిషి వచ్చి సంధ్యాని విక్రమ్ ఇంటి ముందు దింపేసి ఏం తెలియనట్టు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సంధ్య విక్రమ్ ఇంటి ముందు దిగగానే ఏం చేయాలో అర్థం కాక అలాగే నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది. అప్పుడు వారికి జరిగిందంతా గుర్తు చేసుకున్న సంధ్యకి ఆ మాస్క్ మనిషి చెప్పిన మాటలే మారుమ్రోగుతూ ఉంటాయి. అప్పటికి పక్కన ఉన్న కిరణ్ సంధ్య అని పిలుస్తూ ఉన్నా సంధ్య ఏమాత్రం కిరణ్ మాటలు పట్టించుకోకుండా తన కెళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటుంది. కిరణ్కి సంధ్య అలా ఉండటం భయంగా అనిపించి విక్రమ్ని పిలుస్తాడు. విక్రమ్ వచ్చి సంధ్య పక్కన కూర్చొని సంధ్య అని భుజం మీద చేయి వేస్తాడు. సంధ్య భయపడి ప్లీజ్ అండి ఏం చేయకండి అని భయంగా అంటుంది. సంధ్య నా పరిస్థితిలో చూసిన విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాక తన పరిస్థితికి కారణమైన వాడి మీద కోపంగా ఉంటుంది. సంధ్య నా పరిస్థితికి తెచ్చిన వాడిని విక్రమ్ ఏం చేయాలో అన్న ఒక నిర్ణయానికి కూడా వచ్చేశాడు. విక్రమ్ మనసులో సంధ్య నిన్నంత మానసిక క్షోభ గురి చేసిన వాడిని ఊరికే వదలను, వాడిని ఎలా చంపుతానో అది వాడి ఊహకు కూడా అందకుండా చేస్తాను అని తన మనసులో బలంగా అనుకుంటాడు. విక్రమ్ ఆలోచన నుంచి బయటకు వచ్చి సంధ్య ఒకసారి నన్ను చూడు, నాతో మాట్లాడని విక్రమ్ అంటుంటే సంధ్య నిస్సహాయంగా విక్రమ్ వంక చూసి ఏం చెప్తారు, అసలు మీరు నా మెడలో తాళి ఎందుకు కట్టారు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మీకు అర్హత ఉందా అని సంధ్య అంటుంది. విక్రమ్కి పట్టరాని కోపం వస్తున్నా కానీ సంధ్య ఉన్న పరిస్థితి గుర్తుకు వచ్చి ఏం మాట్లాడకుండా సంధ్యని చూస్తూ సంధ్య నేను మౌనంగా ఉంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షించకు అని విక్రమ్ తన కోపాన్ని మనసులో దాచుకొని పైకి మాత్రం మామూలుగా చెప్పినట్టు చెప్తాడు. విక్రమ్ మాటలోని సీరియస్నెస్కి సంధ్య కొంచెం భయపడి సంధ్య భయంగా నిజమే కదా విక్రమ్ గారు, మీరు పెళ్లి చేసుకుంటే నా పర్మిషన్తో పని లేదా, నన్ను అడగవద్దా అని సంధ్య తడబడుతూనే చెప్తుంది. విక్రమ్ కొంచెం కటువగానే మాట్లాడుతూ నేను ఎవరి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు నాదానివి, నాకు మాత్రమే సొంతం, నేను నా నుంచి ఎవరు దూరం చేయలేరు, అందుకే నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, ఇంకోసారి నాతో ఆర్గ్యుమెంట్ చేయాలని చూడకు అని సంధ్యని తన రూమ్లోకి లాక్కొని వెళ్తూ ఉన్నట్టుగా మెట్ల వెంట తీసుకుని వెళ్తాడు. సంధ్యకి మెట్లెక్కుతుంటే పడిపోతున్నట్టు అనిపించడంతో విక్రమ్ సంధ్య చేయి వదిలి సంధ్యని ఎత్తుకొని గదిలోకి తీసుకుని వెళ్ళి తలుపులు వేస్తాడు. హాల్లో జరిగిందంతా చూస్తూ బొమ్మలా నిలబడి ఉన్న నిత్య, గీత గారు, ధనుంజయ్ గారు, భారతి ఇంకా కిరణ్ వాళ్ళందరూ వంక ఆశ్చర్యంగా చూస్తూ అసలు అక్కడ ఏం జరుగుతుంది కూడా అర్థం కాక అలాగే నిలబడి ఉంటారు. ముందుగా నిత్య తేరుకొని కిరణ్ దగ్గరకు వెళ్ళి అసలేం జరిగిందిరా, ఎందుకు సంధ్యని పెళ్లి చేసుకున్నాడని నిత్య అడుగుతుంది. కిరణ్కి ఇంకా విక్రమ్ సంధ్యాల మధ్య జరిగింది దాచి ఉంచడం మంచిది కాదు అని అందరికీ విక్రమ్ సంధ్యాని ప్రేమించిన విషయం అందరితో చెప్పేస్తాడు. అది విన్న ఒక్కొక్క రకంగా ఫేస్ పెడితే కిరణ్కి నవ్వాలో అడవాలో అర్థం కాక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే నా పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని ఆలోచిస్తూ కిడ్నీకు సంధ్య గురించి ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో కిరణ్కి కాల్ రావడంతో నాకు కాల్ వస్తుంది, నేను మాట్లాడి వస్తాను అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళి మాట్లాడతారు. భారతి గారు నిత్యాన్ని తీసుకొని సరే పద మన లంచ్కి ఏర్పాటు చేద్దాం అని నిత్యాన్ని తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. భారతి గారు నిత్యతో ఏదో మాట్లాడుతూ వంట చేస్తూ ఉంటుంది. కానీ నిత్యకి కిరణ్తో మాట్లాడాలి అనిపించి ఆంటీ నేను ఇప్పుడే వస్తాను అని కిచెన్లో నుంచి బయటకు వచ్చి హాల్లో చూస్తే కిరణ్ అక్కడ కనిపించకపోవడంతో ఇందాక కాల్ రావడంతో బయటకు వెళ్ళాడు కదా
అని నిత్య కూడా కిరణ్ ఎక్కడున్నాడు అని చూస్తూ బయటికి వెళ్ళిన నిత్యకి గార్డెన్లో కాల్ మాట్లాడుతూ ఉన్న కిరణ్ కనిపిస్తాడు. నిత్య కూడా అక్కడికి వెళ్ళి కిరణ్ అని పిలవబోతుండగా ఆగిపోయి కిరణ్ ఎవరితోటో మాట్లాడటం వినిపించి అలాగే వింటూ ఉంటుంది. కిరణ్ వాళ్ళతో సీరియస్గా మాట్లాడి కాల్ పెట్టేసి వెనక్కి తిరిగి చూసేసరికి నిత్య కిరణ్ వంక కోపంగా చూస్తూ అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని కోపంగా కిరణ్ దగ్గరికి వెళ్ళి కిరణ్ కాలర్ పట్టుకొని ఏం చేస్తున్నారా మీరు అని అడుగుతుంది. కిరణ్ తడబడుతూ నిత్య నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా, వదులు అని నిత్యని దూరం జరపడానికి ట్రై చేశాడు. కానీ నిత్య ఎంతకి దూరం జరగపోవటంతో నిత్య అని ఒక అరుపు అరిచిన నిత్య దూరం నెట్టేస్తాడు. అసలు ఏం చేస్తున్నారో మీరు ఇద్దరు నిత్య అంటుంటే అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దీనిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, అలా ఉంటే నీకు మంచిది, నువ్వు నాకు దూరంగా ఉంటే నీకు చాలా బెటర్ అని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్తాడు. హాల్లోకి వెళ్ళిన కిరణ్కి ధనంజయ్ గారు గిరిధర్ గారు మాట్లాడుకోవటం చూసి వెళ్ళి వాళ్ళ పక్కనే కూర్చొని బిజినెస్ విషయాలు మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఇంతలో భారతి గారు ఫుడ్ ప్రేరేపిస్తుంది అని చెప్పడంతో సరే నేను విక్రమ్ కాల్ చేస్తాను అని విక్రమ్కి కాల్ చేస్తాడు. కానీ విక్రమ్ కాల్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడు. గార్డెన్లో నిత్య చాలాసేపు ఏడుస్తూ ఉండి తను ఏదో నిర్ణయానికి వచ్చిందనలాగా తన కన్నీళ్లు తుడుచుకొని హాల్లోకి వస్తుంది. భారతి గారు నిత్య రావడం చూసి అమ్మా నిత్య వంట పూర్తయింది, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని పిలుచుకురా అని భారతి గారు చెప్తే నిత్య సరే అని తల ఊపి కనీసం కిరణ్ వంక చూడకుండా విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. కిరణ్ మనసులోనే దీనికి బాగానే కోపం వచ్చినట్టుంది, పోనీలే ఇలా అయినా నాకు దూరంగా ఉంటుంది అని కిరణ్ అనుకుంటాడు. కానీ అది ఎన్ని పరిమాణాలకు దారి తీస్తుందో అని పాపం కిరణ్కి తెలియదు. విక్రమ్ కోపంగా సంధ్యని రూమ్లోకి లాక్కొని వెళ్ళి కోపంగా ఎదురుగా నెట్టడంతో సంధ్య కింద పడిపోతుంది. అలా కింద పడే ప్రాసెస్లో సంధ్య తలకి దెబ్బ తగులుతుంది. అసలుకే ముందే వాళ్ళు రాడ్డుతో కొట్టి ఉండటంతో అది ఇంకా పచ్చిగా ఉండటంతో బ్లడ్ వస్తుంది. సంధ్య కింద పడినప్పుడు సోఫా తల తగలడంతో అని అరుస్తుంది. విక్రమ్కి సంధ్య అలవటం కంగారుగా అనిపించి వేగంగా తన దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడుగుతాడు. సంధ్య విక్రమ్తో ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే చూడుస్తూ ఉంటుంది. విక్రమ్కి కోపంగా అనిపించి అడిగితే సమాధానం చెప్పవే అని సంధ్య ఫేస్ను దోసిట్లో తీసుకుంటాడు. అప్పుడు విక్రమ్ సంధ్య ఫేస్ను పరీక్షగా చూడటంతో విక్రమ్కి సంధ్య తలకి తగిలిన దెబ్బకు బ్లీడింగ్ అవుతూ కనిపిస్తుంది. విక్రమ్ పెద్దగా కిరణ్ అని అరవటంతో హాల్లోని ఉన్న కిరణ్ దడుచుకుని ఏమైంది అని కంగారుగా విక్రమ్ రూమ్లోకి పరిగెడతాడు. విక్రమ్కి కంగారుగా అనిపించినా అది బయటకు కనిపించకుండా కిరణ్ అర్జెంట్గా డాక్టర్కి కాల్ చేయి అని విక్రమ్ అరుస్తాడు. కిరణ్ కంగారుగా ఏమైంది, ఎందుకు ఇప్పుడు డాక్టర్కి కాల్ చేయమంటున్నాం అని కిరణ్ అంటూ ఉంటే విక్రమ్ కోపంగా ముందు చెప్పినట్టు చేయి అని ఒక అరుపు అరవటంతో కిరణ్ డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ ఒక 5 నిమిషాల్లో వస్తాను అని కాల్ కట్ చేయడంతో కిరణ్ విక్రమ్కి ఆ మాట చెప్పి ఏమైంది అని మళ్ళీ ఒకసారి అడగటంతో విక్రమ్ చూపు సంధ్య మీద ఉండటం గమనించి సంధ్య ఏమైంది అని సంధ్యని పరీక్షగా చూస్తాడు. సంధ్య తలకి బ్లడ్ రావటం కిరణ్ చూసి ఏమైందిరా అని అంటుంటే ఏం లేదు నువ్వు బయటకు వెళ్ళు అని విక్రమ్ చెప్పడంతో కిరణ్ ఏం చేయలేక అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరికొన్ని నిమిషాలు డాక్టర్ రావడంతో కిరణ్ డాక్టర్ని తీసుకొని విక్రమ్ రూమ్లోకి వెళ్ళడంతో విక్రమ్ డాక్టర్ని సంధ్యాని చెక్ చేయమని చెప్తాడు. డాక్టర్ సంధ్యాని చెక్ చేసి బయటకు వస్తాడు. విక్రమ్ డాక్టర్ ఎదురుగా నిలబడి ఏమైంది డాక్టర్ అని అడగటంతో డాక్టర్ ఆ అమ్మాయి తల మీద ఎవరో బలంగా కొట్టారు, పైగా ఇప్పుడు తన తలకి ఏదో తగిలి గాయం అయ్యింది, తనకి చాలా నీరసంగా ఉంది, తను ఎందుకో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, మీరు తను జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ చెప్పేదంతా విన్న కిరణ్ ఆశ్చర్యంగా విక్రమ్ వంక చూడటంతో విక్రమ్ మాత్రం డాక్టర్ సంధ్య తల మీద రాడ్డుతో కొట్టారు అన్న మాట దగ్గరే ఉండిపోతాడు. కిరణ్ విక్రమ్ని కదుపుతూ ఏమైందిరా అలాగే ఉండిపోయావు అని అంటుంటే విక్రమ్ బాధగా నేను సంధ్యకి దెబ్బ తగిలింది అన్న విషయం మర్చిపోయి తనతో రూడ్గా బిహేవ్ చేశానురా అని విక్రమ్ అంటూ ఉంటే నువ్వేం చేసావురా అని అంటాడు. తన రూమ్లోకి రాకొని వచ్చి విసురుగా నటం గుర్తుకు వచ్చి విక్రమ్ తన చేతిని అక్కడే ఉన్న గోడకి బలంగా గుద్దటంతో విక్రమ్ చెయ్యికి దెబ్బ తగిలి చెయ్యి చిట్లి బ్లడ్ వస్తుంది. కిరణ్ కోపంగా విక్రమ్ నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా, ఎందుకు ఇలా మూర్ఖంగా తయారవుతున్నాం అని కోపంగా అరవటంతో కింద హాల్లో ఉన్న వాళ్ళకి కంగారుగా అనిపించి డాక్టర్ కూడా ఎందుకు వచ్చాడో తెలియక వాళ్ళు కూడా అందరూ విక్రమ్ దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చేసరికి విక్రమ్ చేతికి బ్లడ్ రావటం చూసిన నిత్య కంగారుగా అన్నయ్య ఏమయ్యింది అని విక్రమ్ దగ్గరకు పరుగు తీస్తుంది. విక్రమ్ నిత్య అలా రావటం చూసి మనసులో బాధగా అనిపించిన నువ్వు నా దగ్గరికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని విసురుగా అక్కడి నుంచి విక్రమ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. గిరిధర్ గారు కిరణ్ ఏమైందిరా, ఎందుకు ఇప్పుడు డాక్టర్ వచ్చి వెళ్ళారు అని అంటుంటే కిరణ్ కంగారు పడకండి అంకుల్, సంధ్య తలకి గాయమైంది కదా, దానికి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ని రమ్మన్నాం అంతే, అంతకు మించి ఏం లేదు, తను ఇప్పుడు బాగానే ఉంది, నిద్రపోతుంది, మీరు కిందకు వెళ్ళండి అని అందరినీ కిందకు పంపించేసి కిరణ్ విక్రమ్ దగ్గరకు వస్తాడు. విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు. కిరణ్
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని విక్రమ్ దగ్గరికి వచ్చి తన హ్యాండ్ క్లీన్ చేసి విక్రమ్ హ్యాండ్కి కట్టడంతో విక్రమ్ కళ్ళు తెరిచి, ఎందుకురా నువ్వు ఇలా చేస్తున్నావు, వెళ్ళు ఇక్కడి నుంచి అని విక్రమ్ అంటుంటే, మొండిగా బిహేవ్ చేయకు విక్రమ్ అని కిరణ్ అంటుంటే, ఎందుకురా అందరూ నా మనసుతో ఆడుకుంటారు, నా ఒంటిపై అవుతున్న గాయాలు మీకు తెలుస్తున్నాయి, కానీ నా మనసులో తగులుతున్న గాయాలు నీకు అర్థం కావట్లేదురా. తనకు అసలు ఎవరా ఇలా చేసింది, నా సంధ్యాని ఎవరా ఇంతలా టార్చర్ చేసింది, వాళ్ళెవరూ నాకు తెలియాలి, జీవితాంతం ఎందుకు బ్రతికున్నాననే విధంగా చేస్తాను అని విక్రమ్ కోపంగా అంటాడు. డాక్టర్ గారు రాకముందే సంధ్యాని ఎత్తుకొని విక్రమ్ బెడ్ మీద పడుకోబెట్టి పక్కకు వెళ్ళి నిలబడి డాక్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత విక్రమ్కి కిరణ్ సంధ్య మధ్య జరిగిన గొడవ సంధ్యకు తెలియటంతో సంధ్య అలాగే ఏడుస్తూ, ఎందుకు నా గురించి మీరిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు అని మనసులోనే అనుకుంటూ, ఎందుకు విక్రమ్ సార్, నేను మిమ్మల్ని ప్రేమించకపోయినా మిమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించిన నటించాలని అంటుంటే నాకు ఎందుకో భయంగా ఉంది, ఆ విషయం మీకు తెలిస్తే మీరు ఏమైపోతారు అని భయంగా ఉంది విక్రమ్ సార్. ఒకవేళ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నది నటనే అని మీకు తెలిస్తే మీరు ఏమైపోతారు, మీరు నన్ను ఇంతగా ప్రేమించారు కదా అని తన మనసులోనే తను ప్రశ్నించుకుంటుంది సంధ్య. నిత్య తన రూమ్లోకి వెళ్ళి, ఎందుక అన్నయ్య నా విషయంలో ఇలా జరుగుతుంది, మేము ఏం చేశాం, మా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, అసలు మేము పుట్టడమే శాపమా అని నిత్య ఏడుస్తూ అలాగే ఉంటుంది. అప్పుడే నిత్య డోర్ ఎవరో కొట్టడంతో ఎవరు అని అంటుంది. అమ్మ నిత్య ఒకసారి డోర్ తీవని భారతి గారు అంటుంటే, వస్తున్నా ఆంటీ నిత్య వెళ్ళి డోర్ తీస్తుంది. ఏమైందండి చెప్పండి అని నిత్య అంటుంటే, ఏం లేదురా, ఏం చేస్తావా అని వచ్చా అని భారతి గారు నిత్య మైండ్ మార్చడానికి నిత్య రూమ్లోకి వస్తారు. భారతి గారు రూమ్లోకి రావడంతో కూర్చోండి ఆంటీ అని ఆవిడని కూర్చోబెట్టి, చెప్పండి ఆంటీ ఏదో మాట్లాడాలి అన్నారు అని అంటుంటే, ఏం లేదు కూర్చో, ఇంకేంటి విశేషాలు, ఎలా ఉంది స్టడీ అని భారతి గారు టాపిక్ డైవర్ట్ చేయడానికి నిత్యతో మాట్లాడుతూ ఉంటారు. విక్రమ్ సంధ్యను ఎవరు అలా కొట్టారో కనుక్కోమని చెప్పడంతో కిరణ్ ఎవరికో కాల్ చేసి సంధ్యను ఎవరు కిడ్నాప్ చేశారు అని కనుక్కోమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కిరణ్ కాల్ కట్ చేసి, సరేరా వాళ్ళు కనుక్కుంటారు, నేను కూడా ట్రై చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు, ప్రెజెంట్ నువ్వు ఎప్పుడు సంధ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, తనకి స్ట్రెస్ కలిగించు అని చెప్పేసి, సరే నేను అమ్మ వాళ్ళని తీసుకొని వెళ్తాను అని కిరణ్ అంటుంటే, పర్లేదురా ఈరోజు ఇక్కడే ఉండు అని విక్రమ్ అంటాడు. లేదురా నాకు బయట వేరే కొంచెం చిన్న పని ఉంది, అది చూసుకోవాలి, పైగా అమ్మ వాళ్ళకి కొత్త ప్లేస్ కదా, నిద్ర పడుతుందో లేదో, సరే మేము వెళ్తాం అని విక్రమ్కి చెప్పేసి కిరణ్ కిందకు వెళ్తాడు. హాల్లో గిరిధర్ గారు ధనంజయ్ గారు కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. భారతి గారు నిత్యతో మాట్లాడుతూ, ఇంకేంటి నిత్య విశేషాలు అని అడుగుతారు. ఏముందంటే ఏం లేదు, మీరే చెప్పాలి అని నిత్య అంటుంటే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం మా కిరణ్ని అని భారతి గారు అడుగుతారు. అప్పటి వరకు నవ్వుతూ మాట్లాడే నిత్య కోపంగా మారిపోయి, ఆంటీ మీరు మా గురించి ఏమన్నా అడగాలనుకుంటే నా గురించి అన్నయ్య గురించి మాత్రమే మాట్లాడండి, మీ కొడుకు గురించి నా దగ్గర మాట్లాడొద్దు, ఎందుకంటే నేనంటే కిరణ్కి ఇష్టం లేదు అని నిత్య అంటుంటే, అలా కాదురా వాడికి నువ్వంటే ఇష్టమే అని భారతి గారు ఏదో చెప్పబోతుంటే నిత్య కోపంగా చేయి అడ్డుపెట్టి, వద్దండి నేనంటే ఇష్టం లేని వాళ్ళని నేను దూరంగానే ఉంటాను, అంతేకాని వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ దగ్గర అవ్వాలి అని నేను అనుకోను, నా నీడను కూడా వాళ్ళ మీద పడనివ్వను, ఆ విషయంలో మీరు నన్ను బలవంతం పెట్టొద్దు అని నిత్య అంటుంది. భారతి గారు కంగారుగా, నిత్య ఒకసారి నేను చెప్పేది వినరా, నువ్వు కోపంలో అంటున్నావు అని భారతి గారు అంటుంటే, లేదంటే నేను చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నది ఇదేగా, నేను ప్రేమించిన వాళ్ళందరూ నాకు దూరం అయిపోతారు, అది నాకు తెలుసు, అందుకే నేను కిరణ్ ప్రేమించాను, కానీ నేను కిరణ్కి ఇష్టం లేదు, అది నా జీవితంలో జరిగేది, నాకేం కొత్త కాదు ఆంటీ, నేను బాధపడట్లేదు, మీరు కూడా అవేం పట్టించుకోవద్దు, ఈ బాధ అంటారా కొన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత అదే పోతుంది, మీరు కూడా వదిలేసి హ్యాపీగా ఉండండి, కిరణ్కి మంచి సంబంధం చేసి పెళ్లి చేయండి ఆంటీ అని నిత్య చెప్తుంది. నిత్య కోపంగా మాట్లాడే మాటల్లో కూడా భారతి గారికి కిరణ్ మీద ప్రేమే కనిపిస్తుంటే, ఆవిడ సరే నిత్య నీ ఇష్టం, నీకు వాడంటే ఇష్టం లేకపోతే వదిలే, కానీ వాడి మీద కోపం నా మీద చూపించుకురా అని భారతి గారు అంటుంటే, అయ్యో ఆంటీ అదేం లేదు, నాకు మీరంటే ఇష్టమే, కానీ కిరణ్ విషయంలో నా దగ్గర మాట్లాడొద్దు, అదొకటే చేయండి చాలు, ఇప్పటికే నాకున్న సమస్యలు చాలు, అన్నయ్య నాతో మాడట్లేదు అన్న బాధతోటే కుమిలిపోతున్నాను, ఇప్పుడు వీడి నన్ను దూరం పెడుతున్నాడు, ఎందుకంటే అందరికీ నేనంటే ఇష్టం లేదు, చిన్నప్పుడు అమ్మ నాన్నతో నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది, అందరికీ ప్రశాంతంగా ఉండేది కదా, కానీ ఆ దేవుడు ఎందుకు నన్ను బ్రతికించాడు నాకు అర్థం కావట్లేదండి, అందరి ప్రేమను దూరం చేసుకుని బ్రతకడం నాకు నచ్చట్లేదు అని నిత్య ఏడుస్తూ భారతి గారిని హత్తుకుంటుంది. భారతి గారు నిత్యాన్ని వాదారుస్తూ, ఊరుకోమ్మా ఏం బాధపడకు, అందరి
ప్రేమలో నీకు దక్కుతాయి అని సముదాయిస్తూ ఉంటారు. అప్పుడే కిరణ్ చూసిన భారతి గారు, నువ్వు ఎప్పుడు వచ్చావు అని కళ్ళతోటే ప్రశ్నిస్తారు. నేను వచ్చి చాలాసేపు అవుతుంది, నువ్వు తొందరగా రా బయటికి అని కళ్ళతోటే చెప్పినట్టుగా కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిరణ్ హాల్లోకి వచ్చిన ధనంజయ్ గారు గిరిధర్ గారు పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేసి అక్కడ ఉన్న గార్డెన్లో కూర్చొని నిత్య అన్న మాటలన్నీ తలుచుకుంటూ ఉంటారు. కిరణ్ నిత్య మాటలు ఎలా విన్నాడు అంటే, విక్రమ్కి చెప్పేసి ఇంటికి వెళ్దాం అని కిందకి వచ్చిన కిరణ్కి గిరిధర్ గారు ధనంజయ్ గారు మాట్లాడుకోవడం కనిపించి వాళ్ళని భారతి గారు ఎక్కడ ఉన్నారు అని అడిగితే నిత్య రూమ్లో ఉన్నారని చెప్పడంతో నిత్య రూమ్ దగ్గరికి వెళ్ళిన కిరణ్కి భారతి గారు అప్పుడే మా కిరణ్ని పెళ్లి చేసుకొని చెప్పడం వినిపించి నిత్య సమాధానం కోసం అక్కడే ఆగిపోయి నిత్య ఏం చెప్తుందని చూస్తూ ఉంటాడు. అదంతా గుర్తు తెచ్చుకున్న కిరణ్కి నేనే నిత్యను అనవసరంగా బాధ పెట్టానా అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు. కిరణ్కి నిత్య అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం, ప్రాణం. కానీ వాళ్ళు చేసే పని వల్ల నిత్య ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి నిత్యకి దూరంగా ఉంటాడు. కానీ పాపం కిరణ్కి తెలియదు నిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుందో అని. భారతి గారు నిత్యను సముదాయించినా సరే మేము ఇంకా వెళ్ళి వస్తాం అని చెప్పడంతో సరే అంటే అని నిత్య అంటుంది. సరే బాయ్రా అని భారతి గారు నిత్య నుదుటి మీద ముద్దు పెట్టి రూమ్లో నుంచే బయటకు వస్తారు. భారతి గారు రావటమే గిరిధర్ గారికి చెప్పేసి ధనంజయ్ గారు భారతి గారు బయటకు వచ్చి గార్డెన్లో కూర్చో ఉన్న కిరణ్ దగ్గరకు వస్తారు. భారతి గారు కిరణ్ భుజం మీద చెయ్యి వేయటంతో అప్పటి వరకు ఆలోచనలో ఉన్న కిరణ్ తేరుకుని అమ్మ వెళ్దామా అని అంటాడు. భారతి గారు వెళ్దామన్నట్టు తల ఊపటంతో కిరణ్ అక్కడి నుంచి కార్ దగ్గరకు వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాడు. భారతి గారు ధనంజయ్ గారు కారులో కూర్చొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో కిరణ్ ఆలోచనల మధ్య ఇంటికి చేరుకుంటాడు. నిత్య ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటుంది. మనం విక్రమ్ రూమ్లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి. సంధ్య తనతోనే ఏడుస్తూ ఏంటి విక్రమ్ సార్, మన జీవితంలో ఏం జరుగుతుంది? ఎవరు వాళ్ళు? నన్ను కిడ్నాప్ చేసి నీచంగా మాట్లాడారు. అలా కాకుండా నేను మిమ్మల్ని ప్రేమించి మోసం చేసి ప్రేమించినట్టు నటించాలంట. అలా నటించడం ప్రేమ అవుతుందా? నేను మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది కదా. అసలు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? చిన్నప్పుడే తల్లిదండ్రుల ప్రేమ దూరమైన నాకు బాబాయ్ పిన్ని తల్లిదండ్రులుగా మారుతారనుకుంటే వాళ్ళు నరకయాతను గురి చేశారు. ఆ నరక నుంచి తప్పించుకున్నాను కదా అని అనుకుంటే ఇప్పుడు నాకు అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, విక్రమ్గా నేను ప్రేమించినట్టు ఎలా నటించాలి? ఒకవేళ అలా నటించి ప్రేమించానే అనుకో, ఆయన నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నారే, తర్వాత ఆయన నిన్ను మోసం చేసి ఆయన బ్రతకగలరా? దేవుడా, నాకేం అర్థం కావట్లేదు. కానీ విక్రమ్ సార్కి ఏం కాకూడదు అని మనసులోనే అనుకుంటూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. విక్రమ్ సంధ్య నిద్రపోవటం గమనించి రూమ్లోకి వచ్చి సంధ్య పక్కన పడుకొని సంధ్య వంక చూస్తూ, ఎందుకురా నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావు? ప్లీజ్ రా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు నాతోటి ఉంటావు కదూ అని సంధ్యతోటి మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య నిద్రమత్తులోని విక్రమ్ అడిగిన దానికి అని అంటుంది. విక్రమ్ సంధ్య తన మాటలు విందాం అనుకుని కంగారుగా సంధ్య ఫేస్ వంక చూడటంతో సంధ్య గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి ఉంటుంది. విక్రమ్ కొంచెం ఊపిరి పీల్చుకొని అమ్మయ్య సంధ్య వినలేదు అని అనుకుని, నువ్వు నన్ను వదలాలి అనుకున్నా నేను మాత్రం నిన్ను వదలను సంధ్య, అది ఎలాంటి పరిస్థితి అయినా సరే అని బలంగా నిర్ణయించుకొని విక్రమ్ కూడా ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ గాడి నిద్రలో ఉన్న విక్రమ్ ఫోన్ పదే పదే రింగ్ అవ్వడంతో విసుగు వచ్చిన విక్రమ్ నిద్రలేచి ఫోన్ చేతిలోకి తీసుకుని పక్కకు చూస్తాడు. సంధ్య గాఢ నిద్రలో ఉండటం ఫోన్ సైలెంట్లో పెట్టి నెంబర్ చూస్తాడు. కిరణ్ అప్పటికే 20 సార్లు కాల్ చేయడంతో ఏమన్నా అర్జెంటా కాల్ ఏమో అనుకుని ఫాస్ట్గా లేచి బాల్కనీలోకి వెళ్ళి కిరణ్కి కాల్ చేస్తాడు. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా ఎన్నిసార్లు కాల్ చేయాలి అని అనడంతో విక్రమ్ ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు అని విక్రమ్ అంటాడు. కిరణ్ కంగారుగా ఏమైందేంట్రా, అసలు న్యూస్ చూసావా అని అడుగుతాడు. విక్రమ్ ఫాస్ట్గా హాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న టీవీ ఆన్ చేస్తాడు. టీవీలో విక్రమ్ సంధ్యాల పెళ్లి గురించి హాట్ టాపిక్గా మారుతుంది. విక్రమ్కి ఆశ్చర్యంగా అనిపించినా అసలు పెళ్లి గురించి ఎవరు లీక్ చేశారు అని ఆలోచిస్తూ ఉన్న విక్రమ్కి న్యూస్ రిపోర్టర్స్ చెప్తుంది. అది విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ న్యూస్ రిపోర్టర్ ఏం చెప్తుందంటే, ప్రముఖ వ్యాపారవేత్త అయిన విక్రమ్ ఆదిత్య గారు నిన్న నైట్ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ విషయం బయట ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే సడన్గా ఎందుకు మ్యారేజ్ చేసుకున్నట్టు అని న్యూస్ రిపోర్టర్ మాట్లాడుతూ ఉంటుంది. విక్రమ్కి ఆలోచించే టైం కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి టీవీలో స్క్రోల్ అవుతున్న న్యూస్ చూస్తూ ఉంటాడు. ఇంతలో కిరణ్ మళ్ళీ కాల్ చేసి ఏం చేద్దాంరా, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ ఫొటోస్ కానీ ఆన్లైన్లోకి వస్తే మన మీద అటాక్స్ ప్లాన్ చేస్తున్న గ్యాంగ్ సంధ్యకి ఏమైనా హాని చేస్తారేమో అని భయం వేస్తుంది అని కిరణ్ అంటుంటే విక్రమ్ కోపంగా, రేయ్ కిరణ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ న్యూస్ 5 నిమిషాల్లో ఏ ఛానల్లో కూడా రాకూడదు.
ఏ ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో కూడా ఆ న్యూస్ కనిపించకూడదు అని విక్రమ్ ఆర్డర్ వేసినట్టుగా చెప్పడంతో కిరణ్ కూడా ఓకేరా నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేసి కిరణ్ ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అందరినీ బెదిరిస్తాడు. దెబ్బకి వాళ్ళ న్యూస్ బయటికి రాకుండా ఆపేస్తారు. బయట అందరి ఫోన్లో విక్రమ్ పెళ్లి గురించి హాట్ టాపిక్గా మారటంతో కొన్ని నిమిషాలకి అసలు ఆ న్యూస్ ఎక్కడా లేనట్టుగా మాయమైపోతుంది. కిరణ్ మొబైల్ హ్యాకింగ్ వాళ్ళ ద్వారా అందరి మొబైల్స్ హ్యాకింగ్ చేయించి ఆ న్యూస్ లేకుండా చేసేస్తాడు. కొంతమందికి అయితే అప్పుడే చూసిన న్యూస్ ఏమైపోయిందో అని ఆశ్చర్యంగా అనిపించినా అది పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. దామోదర్ వాళ్ళు కూడా న్యూస్ చూడటంతో ఆశ్చర్యంగా అనిపించింది. కానీ ఫొటోస్ ఏమీ లేకపోవటంతో సంధ్య కాదేమో అని అనుకుంటారు వాళ్ళు. చూస్తూ ఉండగానే అసలు ఆ న్యూస్ అప్పటికప్పుడే మాయమవ్వటంతో ఆశ్చర్యంగా అనిపించినా దానికి అంత సీన్ లేదులే అని పట్టించుకోరు. రాజ్యం కోపంగా దామోదర్ వంక చూస్తూ ఇంకా ఎంతకాలం అని ఇలా దాన్ని వెతుకుతున్నట్టు నటిస్తున్నావు? అసలు వెతుకుతున్నావా లేదంటే నాకేం పట్టిందిలే అని వదిలేస్తున్నావా అని రాజ్యం కోపంగా అంటుంటే దామోదర్ రాజ్యం చెంప మీద కొట్టి ఇంట్లో రూమ్లో ఉన్న ఆడపిల్లని ఇంట్లో ఉంచడం తెలియదు కానీ నా మీద అరవటానికి వస్తున్నావా అని దామోదర్ రాజ్యం మీద అరుస్తాడు. అక్కడికి వచ్చిన రాజ్యం తమ్ముడు నరేష్ ఎందుకు బావా అక్కని కొడుతున్నావు అని ఫోటో టీవీలో పేపర్లో ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పడంతో దామోదర్కి కూడా అదే సరైన దారి అని సరే ఈరోజే సిటీకి వెళ్ళి దాని ఫోటో పేపర్లో టీవీలో వేపిద్దాం అని దామోదర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్యం కోపంగా అసలు ముందు వీణ్ణి లేపేసే సగం పని అయిపోతుంది అని అంటుంది. నరేష్ కంగారుగా ఏంటక్క బావనే చంపాలనుకుంటున్నావా అని అంటుండే అసలు వీడి వల్లేరా ఆ చిక్కంతా అని రాజ్యం అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిట్టు ఆఫీస్కి వెళ్ళి తన పని కంప్లీట్ చేసుకొని సంధ్యాని కలవడానికి అని ఫాస్ట్గా తన పని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాడు. సుప్రియ కూడా ఆఫీస్కి వెళ్ళి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కిట్టు వర్క్ అయిపోవటంతో బయటకు వస్తాడు. సుప్రియ కూడా ఏదో కాల్ రావడంతో ఆ రూమ్లో సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో బయటకు వస్తుంది. సుప్రియ చూసుకోకుండా కిట్టుని గుద్దుకోవటంతో సుప్రియ కింద పడిపోతున్న సుప్రియ అని కిట్టు పడకుండా పట్టుకొని కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా సరిగ్గా చూసి నడిచేది తెలియదా అని విసుక్కుంటూ అంటుంటే నేను చూడలేదు కిట్టు అని సుప్రియ అంటుంది. అవునులే నువ్వెందుకు చూస్తావు మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళంటే పడదు కదా అని కిట్టు మాట్లాడుతూ ఉంటే ప్రియా కోపంగా కిట్టు ఇంకోసారి అలా అన్నావంటే నేను ఊరుకోను నా గురించి ఏం తెలుసని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని సుప్రియ కోపంగా అంటుంది. కిట్టు సుప్రియ వంక అసహనంగా చూస్తూ చాలా ఆపు నీ కాకమ్మ కబర్లు నాకు తెలియదా నన్ను ప్రేమించినట్లు నటించి మీ సమీర్ గాడితో లవ్ అఫైర్ నడిపావు నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోలేనా అని కిట్టు మాట్లాడుతూ ఉంటే సుప్రియ కోపంగా కిట్టు చెంప మీద కొట్టి నువ్వు ఇదేనా నా గురించి తెలుసుకున్నది కానీ నువ్వు ఇప్పుడు ఏదైతే మాట్లాడావో అది నీకు తప్పని తెలిసిన రోజు నువ్వు నా ముందు తల కూడా ఎత్తలేవు అది గుర్తుపెట్టుకో అని సుప్రియ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కిట్టు అసహనంగా ఫీల్ అవుతూ అక్కను కలవాలి అనుకున్న ఇంతలో ఆ రాక్షసి వచ్చి మొత్తం మూడ్ స్పాయిల్ చేసింది అని విసుక్కుంటూ అక్కడి నుంచి కిరణ్కి కాల్ చేస్తూ బయటకు వస్తాడు. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు కిట్టు అని అనడంతో సార్ అక్క వచ్చిందా అని అంటాడు. వచ్చింది కిట్టు తను ఇప్పుడు విక్రమ్ వాళ్ళ ఇంట్లో ఉంది నీకు వాళ్ళ అడ్రస్ సెండ్ చేస్తాను నువ్వు అక్కడికి వెళ్ళు అని కిట్టు చెప్పడంతో ఓకే సార్ అని కిట్టు కాల్ కట్ చేస్తాడు. కిట్టు ఆలోచిస్తూ అక్క విక్రమ్ సార్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి అక్కకి విక్రమ్ సార్ వాళ్ళకి అసలు సంబంధం ఏంటి అక్కను చూసి చాలా రోజులు అవుతుంది తను ఎలా ఉందో ఏంటో అని ఫాస్ట్గా విక్రమ్ ఇంటికి స్టార్ట్ అవుతాడు. హాల్లో ఇదంతా ఎవరు చేశారు అని కూర్చొని ఆలోచిస్తున్న విక్రమ్ దగ్గరకు నిత్య వచ్చి అన్నయ్య నేను నీతో ఒక విషయం చెప్పాలి అని నిత్య అంటుంటే విక్రమ్ ఏంటి అన్నట్టు నిత్య వైపు చూస్తాడు. అది నేను అమెరికా వెళ్ళాలి అని అనుకుంటున్నాను అన్నయ్య అని నిత్య చెప్తుంది. విక్రమ్ ఎందుకు అన్నట్టు చూడటంతో నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు నేను అమెరికా వెళ్ళి చదువుకుంటాను అన్నయ్య అని నిత్య చెప్తుంటే విక్రమ్ వద్దు అని ఒక మాటతో చెప్పడంతో ప్లీజ్ అన్నయ్య మీ ఐడెంటిటీ నేను బయటపెట్టాను నేను ఎవరో కూడా తెలియనట్టే ఉంటాను ప్లీజ్ నన్ను ఇక్కడి నుంచి పంపించాయి అన్నయ్య అని నిత్య విక్రమ్ని చూస్తూ అడుగుతుంది.
విక్రమ్ ఒక నిమిషం ఆలోచించి, సరే నేను ఇక ఆలోచించుకొని ఏ విషయంలో రేపు చెప్తాను, నువ్వెళ్ళు అని విక్రమ్ నిత్యాన్ని అక్కడి నుంచి పంపించేసి టైం చూస్తాడు. అప్పటికే టైం 11 కావడంతో సంధ్య ఇంకా లేవలేదు, తను ఇంకా తినలేదు కదా అని ఆలోచించి సంధ్య కోసం విక్రమ్ లోపలికి వెళ్తాడు. విక్రమ్ సంధ్యను లేపడానికి రూమ్లోకి వెళ్తాడు. విక్రమ్ వెళ్ళేటప్పటికే సంధ్య నిద్ర లేకుండా అంతే మొద్దు నిద్రలో ఉండటంతో విక్రమ్ సంధ్య పక్కన కూర్చొని, సంధ్య లేవు, టైం ఇప్పటికే 11 అయ్యింది, లేచేమన్నా తిను, ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా అని ఎంతో లాలనగా లేపుతాడు. అయినా మన సంధ్య ఏమాత్రం కదలకుండా అలాగే నిద్రపోవటంతో విక్రమ్కి ఇంకా విసుగు వచ్చి ఎంత లేపనిది లేపినట్టే లేదు, ఎంత మొద్దు నిద్రపోతుందో అని విక్రమ్ అనుకొని పక్కనే వాటర్ బాటిల్ తీసుకుంటాడు. విక్రమ్ వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని సంధ్య ఫేస్ మీద చల్లటంతో సంధ్య కంగారుగా లేచి వర్షం పడుతుందమ్మో వర్షం అని పెద్దగా అరుస్తుంది. విక్రమ్ సంధ్య అలా చేయటంతో విక్రమ్కి బాగా నవ్వు వచ్చేస్తుంది. విక్రమ్ పెద్దగా నవ్వటంతో సంధ్య కోపంగా విక్రమ్ వంక చూసి, మీరేం చేస్తున్నారు, నిద్రపోతున్నాను ఎందుకు లేపారు అని సంధ్య అరుస్తుంది. సంధ్య అలా అరవటంతో విక్రమ్కి ముద్దొచ్చి పైకి కోపం నటిస్తూ, ఏంటి నా మీద అరుస్తున్నావు, లేచి రెడీ అవ్వు, టైం ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా అని విక్రమ్ కోపం ప్రదర్శిస్తూ అంటాడు. సంధ్య భయపడుతూ, సారీ సార్, నేను కావాలని అడగలేదు, ప్లీజ్ నన్నేం అనకండి అని మళ్ళీ సంధ్య భయపడుతుంది. బాబాయ్ ఏంటమ్మా సంధ్య, నీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, మా విక్రమ్ బాబుని ఎన్ని ముప్పు తిప్పలు పెడతావో ఏంటో. విక్రమ్ కోపంగా, సరే లేచి ఫ్రెష్ అవ్వు, నీకు డ్రెస్సెస్ ఆల్రెడీ నేను తెప్పించాను, అవి వేర్ చేయి అని విక్రమ్ సంధ్యకు తన బట్టలు పెట్టి ఉన్న కబోర్డ్లో చూపించడంతో సరే అని తల ఊపుతుంది. సరే అని తల ఊపి, ఇంకా ఇక్కడే కూర్చుంటావండి, లేచి రెడీ అవ్వు అని విక్రమ్ అరవటంతో ఓకే సార్ అని కంగారుగా లేస్తుంది. ఆ కంగారులో సంధ్య బెడ్ మీద నుంచి కింద పడిపోతుంటే విక్రమ్ తనని పట్టుకుంటాడు. విక్రమ్ కొంచెం సీరియస్గానే చూసి, నిదానంగా దిగలేవా, ఎందుకంత కంగారు అని అంటుంటే, సార్ మీరు అలా అరవకండి, నాకు భయం వేస్తుంది అని సంధ్య చిన్నపిల్లలా చెప్తుంది. సరే అని విక్రమ్ సంధ్యని బెడ్ మీద కూర్చోబెట్టి ఫోన్ రావడంతో అది తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. సంధ్య మనసులో, వామ్మో ఈ రాక్షసుతో ఒక్కరోజుతోనే వేగలేకపోతున్నా, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ టార్చర్ అని మనసులో అనుకుంటూ విక్రమ్ చూపించిన కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేసి ఆశ్చర్యపోతుంది. కొన్ని నిమిషాలకి సంధ్య తేరుకొని, అయినా నేను ఆశ్చర్యపోవడానికి ఏముందలే, వీళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, అందుకే ఏమైనా చేయగలరు అని అనుకుని తనకు కావాల్సిన సారీ ఒకటి తీసుకొని వెళ్ళిపోతుంది. సంధ్య ఒక 10 నిమిషాలకంతా స్నానం చేసి వాష్రూమ్లోని సారీ కట్టుకుని రూమ్కి తొంగి చూస్తుంది బయట అక్కడ విక్రమ్ ఉన్నాడా లేదో అని. కానీ అక్కడ విక్రమ్ కనిపించకపోవడంతో బాల్కనీలో ఉన్నాడని అర్థం చేసుకొని సంధ్య ఫాస్ట్గా బయటకు వచ్చి చీర కట్టుకుంటుంది. అప్పుడే విక్రమ్ కాల్ మాట్లాడేసి రూమ్లోకి రావడంతో సంధ్యని అలాగే చూసి అక్కడే నిలబడిపోతాడు. సంధ్య ఫాస్ట్గా చీర కట్టుకొని తను ఎవరు చూస్తున్నట్టు అనిపించి చుట్టూ చూస్తూ బాల్కనీ సైడ్ చూస్తుంది. అటువైపు చూడగానే విక్రమ్ లోపలికి వచ్చి 2 చేతులు ఫోల్డ్ చేసుకొని గోడకి ఆనుకొని సంధ్యని చూడటం గమనించి సంధ్య తలదించుకొని అలా కిందకు చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యను అలాగే చూస్తూ తన మనసులోనే అనుకుంటాడు, ఎంత అందంగా ఉన్నావేంటి బుజ్జి, వామో నిన్ను చూస్తూనే నా మైండ్ అంతా పాడైపోతుంది, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అన్న టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తున్న విక్రమ్కి సంధ్య అలా బిగుసుకుపోయి కనిపించడం చూసి ఏమైంది దేనికి అని అనుకుంటాడు. విక్రమ్ టవల్ కోసం రావడం గమనించి, విక్రమ్ వస్తుంది టవల్ కోసం కాదు సంధ్య కోసం అని అనుకుని సంధ్య భయంగా బిగుసుకుపోయి నుంచుంటుంది. కానీ సంధ్య అనుకున్నది అక్కడ జరగలేదు కాబట్టి నా మనసులోనే, అమ్మయ్య వీడి వస్తుంది నా కోసం కదా, టవల్ కోసమా, ఇంకా నా కోసమే అని అనుకున్నాను అని అనుకుంటూ, అయినా నేనంటే వాడి గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంది. అంతలో సంధ్యకి ఏదో గుర్తుకు వచ్చి అక్కడి నుంచి కదిలి వెళ్ళబోతున్న సంధ్యకి ఫ్లోర్ మీద తను స్నానం చేసి రావటంతో వల్ల వాటర్ పడి ఉంటాయి. అవి గమనించకుండా సంధ్య స్లిప్ అయి కింద పడిపోవడంతో విక్రమ్ తేరుకొని సంధ్యని పట్టుకుంటాడు. కానీ సంధ్య విక్రమ్ పట్టుకున్నాడన్న భయంతో విక్రమ్ కాలర్ గట్టిగా పట్టుకుంటుంది. ఎదురు అలా స్లిప్ అయి ఫ్లోర్ మీద పడిపోతారు. సంధ్యకు భయంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. విక్రమ్ సంధ్య ఫేస్ మీద ఉఫ్ అని గాలి వదులుతూ అప్పటి వరకు భయంగా ముడుచుకున్న సంధ్య కనుబొమ్మలు విక్రమ్ అలా గాలి వదటంతో నార్మల్ అయి కళ్ళు తెరవకుండా అలాగే ఉంటుంది. విక్రమ్కి సంధ్యను అలా చూడటంతో ఇంకా ముద్దు వచ్చి సంధ్య పెదవి టచ్ అయిపోతుండగా విక్రమ్ ఫోన్ కాల్ మోగుతుంది. సంధ్య కళ్ళు తెరిచి విక్రమ్ని చూస్తూ, ఏం చేస్తున్నారు మీరు అని పెద్దగా అరుస్తుంది. అరవకు అని విక్రమ్ అసలే కిస్మిస్ అయ్యిందని అసహనంగా ఫీల్ అవుతూ ఉంటాడు. సంధ్య సరే అరవను కానీ ముందు నా మీద నుంచి లేవండి, నేను మొయ్యలేకపోతున్నాను అని అంటుంది. విక్రమ్ అప్పుడు చెప్తాడు. విక్రమ్ పూర్తిగా సంధ్య మీద ఉండటం బాగుంది, ఇలా ఉండాలి అని విక్రమ్ అంటుంటే సంధ్య విక్రమ్ని నెట్టేస్తుంది. విక్రమ్ సంధ్య ఎంత నెట్టినా కదలకపోవటంతో దీనంగా విక్రమ్ వంక చూస్తూ మనసులో మాత్రం, బండ సచ్చినోడా ఏం తింటున్నారా, ఎంత బరుగున్నాం, ఇంచు కూడా కదలట్లేదు అని తనకొచ్చిన బూతులు తిట్టుకుంటూ ఉంటుంది. విక్రమ్ సంధ్య మనసులో మాటలు విన్నట్టే, నేనేం తింటే నీకెందుకే, నీ సొమ్మేమన్నా తింటున్నానా, నా సొమ్మేగా నేను తింటుంది అని విక్రమ్ కొంచెం సీరియస్గా అనటంతో సంధ్య భయపడిపోయి
నేను ఇప్పుడు ఏమన్నానా సార్? మీరు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా అని సంధ్య అంటుంది. అవునా, నువ్వేం అనలేదా? నువ్వేం అనకుండానే నాకు వినిపించిందా అని విక్రమ్ సీరియస్గా అడవటంతో సంధ్య నోట్లోనే కొనుక్కుంటూ, ఏంటి నేను వీడిని పైకే తిట్టేశానా? లేదే, నాకు వినిపించలేదే, నేను వీడిని మనసులోనే కదా తిట్టుకుంది అని గొనుకుతూ ఉంటుంది. విక్రమ్కి అది కూడా వినిపించి, ఏంటే గొనుకుతున్నావు? ఏదన్నా ఉంటే పైకి అను, ఇలా గొనుకుడు నాకు నచ్చదు అని విక్రమ్ అంటుంటే, సరే సార్ మీరు ముందు లేవండి అని సంధ్య అంటుంది. సరే సారీ చెప్పు లెగుస్తాను అని విక్రమ్ అంటుంటే, ఓకే సారీ సార్ ముందు లేవండి అని సంధ్య అంటుంటే, అలా కాదు ముద్దువ్వు లెగుస్తాను అని విక్రమ్ అంటుంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు ముద్దు పెట్టడం ఏంటి? ముందు లేవండి అని సంధ్య అంటుంటే, విక్రమ్ నేను లెగను అని సంధ్య ఫేస్ 2 చేతుల్లో తీసుకుని తనకి ముద్దు పెట్టే టైంలో రూమ్ డోర్ పదే మోగుతూ ఉంటుంది. ఇప్పుడు తప్పించుకున్నావే, రేపు చెప్తా నీ పని అని విక్రమ్ సంధ్యాని వదిలేసి వెళ్ళి 2 డోర్ తీసి, చూడు ఎవరొచ్చారు అని సంధ్యకి చెప్పి విక్రమ్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంధ్యకు కింద పడిపోవడంతో తనకి సారీ మొత్తం నలిగిపోయి ఉంటుంది. సంధ్య అదంతా సరి చేసుకొని మళ్ళీ నీట్గా సారీ కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. బయట ఎదురుగా గిరిధర్ గారు ఉండటం చూసి, చెప్పండి అంకుల్ అని అంటుంది. పర్లేదమ్మా మావయ్య అని పిలువు, వాడికి నేను బాబాయ్ అవుతాను అని గిరిధర్ గారు చెప్పడంతో, సరే మావయ్య గారు అని సంధ్య అంటుంటే, సంధ్య మీకోసం ఎవరో వచ్చారమ్మా, నువ్వు రెడీ అయ్యేసి కిందకరా అని గిరిధర్ గారు చెప్పేసి వెళ్ళిపోతారు. సంధ్య ఆలోచిస్తూ, నా కోసం ఎవరు వచ్చారు? కిరణ్ అన్నయ్య అయితే గిరిధర్ బాబాయ్కి తెలుసు కదా, కిరణ్ అన్నయ్య అని చెప్తాడు, మరి నా కోసం ఎవరు వచ్చినట్టు అని ఆలోచిస్తూ అద్దం దగ్గరికి వెళ్ళి తను చూసుకొని నీట్గా రెడీ అయ్యి తన పొడవాటి జడను లూజ్గా అల్లుకొని హాల్లోకి వెళ్తుంది. అక్కడున్న కిట్టును చూసిన సంధ్య ఆశ్చర్యపోతూ, కిట్టు అని పెద్దగా అరుస్తూ కిట్టు దగ్గరకు వెళ్తుంది. కిట్టు సంధ్య హాల్లోకి రావటమే సంధ్యను చూసి సోఫాల నుంచి లేచి అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తాడు. సంధ్య నిమిషం కూడా ఆగకుండా కిట్టు దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి కిట్టు ఫేస్ 2 చేతుల్లో తీసుకుని కిట్టు నుదుటి మీద ముద్దు పెట్టి, ఎలా ఉన్నావురా, అసలు నేను గుర్తున్నారా అని అడుగుతుంది. కిట్టు బాధగా సంధ్యను చూసి, ఎందుకక్క నువ్వు నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చేసింది ఏది చెప్పలేదు? నేను సొంత అక్కలాగే అనుకున్నాను కదా, మరి నువ్వు ఎందుకు నన్ను తమ్ముళ్ళ అనుకోలేదు అక్క? నేను నీ గురించి ఎంత వెతికానో తెలుసా? ఈ పెళ్ళి ఇష్టం లేదు అని నాతో ఒక్క మాట ఫోన్లో చెప్పొచ్చు కదా అక్క అని కిట్టు అంటూ ఉంటే సంధ్య ఏడుస్తూ అలాగే ఉంది. అయినా నువ్వు నన్ను సొంత తమ్ముడు అనుకుంటేనే కదా అక్క నేను పరాయివాణ్ణి అని అనుకుంటున్నావుగా, అందుకే నీకు ఏ కష్టం వచ్చినా చెప్పలేదు కదా అని కిట్టు ఏడుస్తూ అడుగుతాడు. లేదురా కిట్టు, నువ్వు అలా అనుకోకు, నువ్వు ఎప్పుడు నా సొంత తమ్ముడు, ఇలాగే నేను అనుకున్నాను, ఇంకా నువ్వు నా ప్రాణం రాని సంధ్యాని గమనించి, అక్క ఏంటి తలకి దెబ్బ, ఏమైంది నీకు అని సంధ్యాని అడుగుతాడు. అది చిన్న యాక్సిడెంట్ రా అని సంధ్య చెప్తుంది. కిట్టు ఏడుస్తూ, ఇంత దెబ్బ తగిలితే చిన్న యాక్సిడెంట్ అంటావేంటక్క, ఇప్పుడు నీకు ఎలా ఉంది? అయినా నువ్వు ఎందుకు విక్రమ్ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు అని కిట్టు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు. విక్రమ్ అప్పుడే మెట్ల మీద నుంచి దిగుతూ, అంత తొందర ఎందుకురా బామ్మర్ది, నీకు తెలుస్తుందిగా, ఎందుకంత కంగారు పడతావు అని విక్రమ్ స్టెప్స్ దిగుతూ అంటాడు. విక్రమ్ మాటలు విన్న కిట్టు విక్రమ్ వైపు చూసి ఆశ్చర్యంగా అలాగే నిలబడిపోతాడు. విక్రమ్ కిట్టు ఎదురుగా నిలబడి సంధ్య భుజం మీద చెయ్యి వేసి, ఏదో అడుగుతున్నాం, ఇప్పుడు అడగరా బామ్మర్ది, నేను చెప్తా అని యాటిట్యూడ్గా అంటుంటే సంధ్యకి విక్రమ్ భుజమే చేయవేయడంతో కోపంగా అనిపించినా ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. కిట్టు అసలుకి విక్రమ్ బామ్మర్ది అని పిలవటం, ఇప్పుడు విక్రమ్ వచ్చి సంధ్య భుజమే చేయి వేసి నిలబడటం చూసిన కిట్టుకి అసలేమీ అర్థం కాక, అక్క అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని ఆశ్చర్యంగా పూడుకుపోయిన గొంతుతో అంటాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.